వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఏవియేషన్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తనదైన శైలిలో దూసుకెళ్తోంది. విశాఖపట్నం కేంద్రంగా 27 ఏళ్లుగా విశేషమైన సేవలు అందిస్తోంది. 1 లక్షకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చింది. దేశ విదేశాల్లో స్థిరపడేలా వారి భవిష్యత్తును తీర్చిదిద్దింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలు స్థాపించిన ప్రముఖ సైకాలజిస్ట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మరియు అకాడమిక్ డైరెక్టర్ వివేకానంద టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఇంతకుముందు అంటే గతంలో పేరెంట్స్ ఏం చెప్తే పిల్లలు ఆ ఫీల్డ్లోకి వెళ్ళేవారు. నువ్వు మెడిసిన్ చదువు అంటే, లేకపోతే నువ్వు ఇంజనీర్ కావాలి. బట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఆలోచన చాలా మారింది. వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లోకి వెళ్తున్నారు, క్రియేటివ్ ఫీల్డ్ కావాలి అనుకుంటారు. అండ్ అలాంటి విద్యార్థులకి మీ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు? వండర్ఫుల్ అండి. జనరల్గా యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలను, ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా కూడా. అంటే తల్లిదండ్రులకి సాధారణంగా అంటే ఇంజనీరింగ్ అని, మెడిసిన్ అని, లేకపోతే ఈ రోజుల్లో సిఏ అని చెప్పి, లేకపోతే ఐఏఎస్ అని చెప్పేసి ఒక మైండ్ సెట్ తోటి ఉంటున్నారు అనమాట. అంటే సమాజంలో గౌరవం కోసం అనమాట. మా అబ్బాయి ఇంజనీర్ అని చెప్పడానికి, లేకపోతే డాక్టర్ అని చెప్పడానికి ఎలా ఉంటున్నారు. బట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా, మా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉందా, మా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా తెలుసుకోలేకపోతున్నారు అనమాట. అంటే ఆ వయసులో వీళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మీరు వెస్టర్న్ కంట్రీస్ చూసారనుకోండి, వాళ్ళు 14, 15, 16 ఇయర్స్ వచ్చేటప్పటికి దే కెన్ థింక్ ఆఫ్ దెమ్సెల్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించగలరు కాబట్టి దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. లేకపోతే మీకు ఎప్పుడైనా యూజువలీ వాట్ వి కాల్ డెవలప్డ్ కంట్రీస్లో సైకాలజిస్ట్ ఉంటారు, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉంటారు. వెళ్ళి కన్సల్ట్ చేస్తారన్నమాట. మా అబ్బాయి ఏ రంగంలో ముందుకు వెళ్ళగలడు, అంటే మైండ్ సూట్ అవుతుందా లేదా, విత్ ఇంట్రెస్ట్స్ అని క్లాష్ అవుతాయి ఫ్యూచర్లో. అలా కాకుండా ముందుగానే ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్ ఇండియాలో ఇంకా ఆ స్టేజ్ వరకు మనం రాలేకపోయాం అన్నమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కాకుండా పేరెంట్స్ ప్రకారం మాకు నాలెడ్జ్ ఉంది, మా అబ్బాయికి ఏం ఇవ్వాలి, మా అమ్మాయికి ఏం ఇవ్వాలి మాకు తెలుసు, వీళ్ళకి ఏం తెలియదు అంటున్నారు అనమాట. అంటే ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం తెలియదు అన్నదే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఇప్పుడే అన్నారు, డిసిషన్ అన్నది తీసుకునే స్టేజ్లో మన ఇన్స్టిట్యూట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఆ టైం ఇవ్వలేకపోతున్నారు, ఆ యొక్క స్కోప్ ఇవ్వలేకపోతున్నారు. బట్ దిస్ వన్ ఆఫ్ ద రీజన్స్. స్టూడెంట్స్ బలవంతంగా ఇష్టం ఉందా లేదా అన్నది ఇష్టం లేకుండా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కోర్స్ని జాయిన్ చేస్తున్నారు. మేమేం చేస్తాం రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిఫోర్ టేకింగ్ ద అడ్మిషన్స్ వీ హావ్ గాట్ ఏ టెస్ట్ లైక్ రేట్ అని చెప్పేసి రిసాలి అడ్మిషన్ టెస్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. తర్వాత సైకలాజికల్గా టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. అకార్డింగ్ టు గార్డ్నర్ అని దేర్ ఇస్ అ ప్రముఖ సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఏం చెప్పారంటే ప్రతి మైండ్ కూడా ఇట్ హెస్ గాట్ సమ్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆ ఇంటెలిజెన్స్ ప్రకారం ఆ యొక్క మైండ్ ఆ కోర్స్కి సూట్ అవుతుందా లేదా అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకుండా జాయిన్ అయ్యారనుకోండి ఏం జరుగుతుందంటే మధ్యలోకి వెళ్ళేటప్పుడు అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్స్ ఏం జరుగుతుందంటే వాడికి ఇంట్రెస్ట్ పోతుంది, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది డ్యూ టు సమ్ రీజన్స్. సో వచ్చిన తర్వాత నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేనేమో, నేను కంప్లీట్ చేయలేమో అన్నట్టుగా ఆ క్లాసెస్ బంక్ చేయటం. ఓకే, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు, పీర్ ప్రెషర్ అంటాం కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేసి మొత్తానికి ఆ కోర్స్ని డ్రాప్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఇన్ ఇంజనీరింగ్ ఇట్ హ్యాపెన్స్, హ్యూజ్ డ్రాప్ అవుట్స్. ఇంట్రెస్ట్ ఉందని పేరెంట్స్ అబ్బాయితో అమ్మాయితో కూర్చొని మాట్లాడి ఇదిగో నేను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను, ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అని తెలుసుకుని కనుక వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఎక్సెల్ అవుతారు, ఏ ఫీల్డ్ అయినా సరే. మైండ్స్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ పర్సనాలిటీ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. అదే కాకుండా నా డిసిషన్ కూడా నేనే చేసుకుంటాను, నీ డిసిషన్ కూడా నేనే చేసుకుంటాను, యు హావ్ గాట్ టు మీ లిసన్ అని అనుకోండగా పేరెంట్స్ కనుక డిఫరెంట్గా కనుక పిల్లలతో కూర్చొని మాట్లాడితే దే విల్ డెఫినెట్లీ కమ్ అవుట్. సో దే కెన్ కమ్ టు వండర్ఫుల్ డెసిషన్. అండ్ వివేకానంద్ గారు, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో సక్సెస్ అవ్వాలి, విన్ అవ్వాలి అంటే స్టూడెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అంత అవసరం వాళ్ళకి. ఎలాంటి ఇన్స్టిట్యూట్ లో మనం జాయిన్ అవుతున్నాం, వాళ్ళు ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్లీ ఆ వేలో రిసాలి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? రైట్, ఒక విద్యార్థి తన తాలూకా కోర్స్ని ఎన్నుకున్నప్పుడు, లైక్ ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు, ఒక కళాశాలలో జాయిన్ అవుతున్నప్పుడు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లో లేదా ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఆ వెళ్ళగానే లేకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినంత మాత్రాన ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్ తిరగటం చాలా మంచిది. కానీ వెళ్ళినంత మాత్రాన దాని తాలూకు ఫిలాసఫీ ఏమిటో అర్థం అవుతుంది వాళ్ళకి అంతదిగా. వెళ్ళినంత మాత్రాన అర్థమైపోదు. కాబట్టి వీళ్ళు ఏమిటి చేయాలంటే కొంచెం మరింత లోతుగా వెళుతూ, అసలు మొట్టమొదటి మా కాలేజ్ గురించి మేము చెప్పినప్పుడు ఏంటంటే ద ఫస్ట్ స్టెప్ యు టేక్, మొట్టమొదటి నువ్వు వెన్ ఎవర్ ఈ సెట్స్ ఇస్ ఫుట్, మొట్టమొదటి మెట్టు మీద అడుగు వేయగానే మాకు అన్ని ఇరువైపులా కూడా దారి అంతా కూడా మొక్కలతో ప్రారంభం అవుతుంది మాకు. సో అంటే
ఈ ప్రకృతికి ఇంత చక్కని, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకొని, ఎందుకంటే అంత చక్కని యాంబియన్స్ క్రియేట్ చేస్తాం. సో అద్భుతమైనటువంటి ఆ వాత ఇంచుమించు 25,000 రూపాయలు పెట్టి మొక్కలు కొని అన్ని చేసాం. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ ఎంటర్స్ అక్కడ మా సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా ఇదిగా వినయంగా గుడ్ మార్నింగ్ చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్ళినప్పుడు ఆ వే ఆఫ్ సెట్టింగ్, అసలు ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా చేసినటువంటివి అవి. అంటే కొన్ని డిఫరెంట్ కలర్ సైకలాజికల్గా సైంటిఫిక్ ఆలోచించి ఈ రంగులు ఉంటే కనుక వాడి తాలూకు మస్తిష్కం అద్భుతంగా అది చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా ఆనందానికి గురవుతుంది క్రియేట్ చేసి. సో అలాగా వెళ్ళినప్పుడు, సో అక్కడ చూసినప్పుడు తర్వాత ముఖ్యంగా అది అయిన తర్వాత ఈవెన్ మా దగ్గర పనిచేసేటువంటి ఆయాస్ కూడా ఎంత డిసిప్లిన్డ్గా బిహేవ్ చేస్తారు. స్టూడెంట్స్ కూడా వచ్చినప్పుడు సీనియర్ స్టూడెంట్స్ అందరూ నిలబడి బ్లేజర్స్ ఇలాగే నిలబడి వాళ్ళు వెల్కమ్ చేస్తూ చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ కూర్చొని ఏం కావాలన్నా హాస్పిటాలిటీ ఉంటుంది. సో అది తర్వాత వెళ్ళిన తర్వాత ఈ తరగతికి వెళ్ళిన అన్ని చూడాలి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా చూసినప్పుడు ఆ చైర్స్, ఆ సెట్టింగ్, అంటే క్లాసులో ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా ఇదే విధంగా అంత డిసిప్లిన్డ్గా అంత క్రమశిక్షణగా ఉందా అనేటువంటి దృక్పథం కలగాలి. వెళితే అక్కడ మాకు డిజిటల్ సెమినార్ హాల్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. తర్వాత అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడితే అసలు ఫ్యాకల్టీ టీచ్ చేయగలరా లేదా, వీరికి ఎంత అనుభవం ఉన్నది అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్క విషయంలో చెప్పాలంటే కరెక్ట్ సరైనటువంటి ఉపాధ్యాయుడు ఉంటే చెట్టు కింద కూర్చోబెట్టని విద్యను నేర్పేయచ్చు. నేర్చుకునేవాడికి విద్యార్థికి ఆసక్తి ఉండగలగాలి. కానీ ఎందుకంటే పూర్వపు రోజుల్లో మనం ఈ బోధి చెట్ల కింద కూర్చొని విద్య నేర్చుకునేవాళ్ళు కనుక ఈ బోధన శిక్షకుడు అనేటువంటి వాళ్ళు చాలా ముఖ్యం. కనుక వాళ్ళు ఎలాగున్నారు, ఎలా టీచ్ చేస్తారు, తర్వాత ఏ అంశాలు ఉన్నాయి. మా కాలేజీలో చూస్తే కనుక మరి బిహేవియరల్ సైకిల్ ల్యాబ్ ఉంది మాకు, ఇలాగే సేమ్ ఇదే సెటప్ ఉంటుంది మాకు, ఇలా తయారు చేయించాం. ప్రత్యేకంగా బెంగళూరు నుంచి రప్పించి కెమెరా ఇలాగే ఉంటుంది, దాని ముందు కూర్చొని న్యూస్ పేపర్ పట్టుకొని గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రిసాలి వరల్డ్ న్యూస్ హెడ్లైన్, రిసాలి మా కాలేజ్ అనమాట, రిసాలి వరల్డ్ న్యూస్ హెడ్లైన్స్ అని చెప్పి చదవాలి. ప్రతి క్లాస్ రూమ్ ఉన్న పీడియోలో టీవీస్లో డిస్ప్లే అవుతుంది. అంటే వీడి తాలూకు ముఖ కవళికలు ఎలాగున్నాయి, ఈ మాటలు ఎలాగున్నాయి, మిగతా వాళ్ళు అందరూ చెప్తారు, చెప్పినప్పుడు మార్చుకుంటాడు. అలా వెళ్ళినప్పుడు సైకాలజీ ల్యాబ్ ఉంది, దాని కొరకు ప్రత్యేకించి ఒక 10 lakhs పెట్టి సాఫ్ట్వేర్ రప్పించాం. అసలు ఏమిటి నీ ఉద్దేశం, ఎలా వాడికి ఏమిటేమిటి ఉంటాయి అవన్నీ చెప్పినప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, సరైనటువంటి దశను సూచించగలగాలి మనం. ఆ తర్వాత గ్రూమింగ్ రూమ్ ఉంటుంది. ఆ తర్వాత మాకు మేనేజింగ్ డైరెక్టర్స్ తాలూకా రూమ్ ప్రత్యేకంగా క్లాస్ రూమ్లో కాకుండా ఒక 10-15 చైర్స్ ఉండి అక్కడ కూడా కూర్చొని మాట్లాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలతో ప్రారంభం నుంచి చక్కని ప్రాకృతిక ధర్మం ప్రకారం ఆ చెట్లతో, అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులతో, చక్కని తరగతి గదులతో, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఆ పేరికతో అమరికతో ఇవన్నీ గమనించినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆహా ఇదా అని. ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలన్నీ చూడాలి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ ఈ రెండు మీరు అందిస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ అంటే కొంతవరకు అవగాహన ఉంది, బట్ ఏవియేషన్ అనే పేరు వినగానే ఇది మనకి సంబంధం లేని సబ్జెక్ట్, ఇది మనకి ఎందుకులే, ఇది మనం చదివేది కాదులే అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఎందుకు ఆ ఫీలింగ్, ఏవియేషన్ అంటే ఎందుకు చాలా తక్కువ మంది దాన్ని ఎంచుకుంటూ ఉంటారు, కారణం ఏంటంటారు? అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఇండియాలో అంత స్లో ఫేజ్లో ఉంది మొన్నటి వరకు. అండ్ థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్ అంటే ఎఫ్డిఎస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఏం జరిగిందంటే 100% ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఎఫ్డిఎస్, ఇండస్ట్రీ కూడా చాలా ముందుకు వెళ్తుంది, ఎకానమీ డెవలప్ అవుతుంది కాబట్టి. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆన్ 8th పొజిషన్లో ఉన్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది 8th పొజిషన్లో ఉంది. బట్ ఈ సేమ్ ఫేజ్లో కానీ వెళ్ళగలిగితే విత్ ఇన్ 2-3 yearsలో వీఆర్ గోయింగ్ టు టచ్ 3rd పొజిషన్. ఇదే ఫేజ్గా మనం వెళ్ళగలిగితే ఆల్మోస్ట్ బై 2020 అనుకుంటాను నంబర్ 1 ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. అంటే ఈ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువనండి, తక్కువ ఉన్నాయి. ప్లస్ యూనివర్సిటీస్ కూడా ఏవియేషన్ చాలా ఉంది. ఈ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ అని, ఏవియేషన్ అని, ఈ డిఫరెంట్ కోర్సెస్ కూడా, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆఫర్ చేసే యూనివర్సిటీస్ కానీ తర్వాత ఇన్స్టిట్యూషన్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ ఇది చేసిన తర్వాత జాబ్ వస్తుందా రాదా అన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుందండి. అండ్ కోర్స్ చేసిన తర్వాత దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ కెరియర్ కదా. సో జాబ్ వస్తుందా లేదా, ఒక ఇన్ కేస్ చేసిన తర్వాత ఇంత హ్యూజ్ అమౌంట్స్ పెట్టిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ మెయిన్ ప్రాబ్లం వల్ల చాలా మంది తీసుకోవట్లేదు. బట్ 2-3 years నుంచి ఏవియేషన్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెల్. ఎవ్రీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్. సో ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఈవెన్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ వచ్చింది, చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ విశాఖపట్నం, హైదరాబాద్, రాజమండ్రి, ఇట్స్ వండర్ఫుల్ మాట. ఈవెన్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ సమ్ కంట్రీస్ లైక్ సింగపూర్, మలేషియా అండ్ హాంకాంగ్ ఇవన్నీ చూసినప్పుడు సో వాళ్ళకి మనం చాలా ఇంత పాపులేషన్ ఉన్నా, ఇంత గ్రోత్ ఉన్నా, ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ మనం వెనకబడి ఉన్నా అని చెప్పచ్చు. ఐమ్ సారీ టు సే దిస్. ఎందుకంటే కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ కానీ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఇస్ వండర్ఫుల్ మాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ అంత. సో ఈ రంగాల్లో
తీసుకోవాలి అనుకున్నప్పుడు కొంత హోంవర్క్ చేయటం వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు నెట్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ అంటే ఎవ్రీ వీక్ ఒక ఆర్టికల్ వస్తుంది ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి. అండ్ ఇట్స్ ఎ గ్లామరస్ ఫీల్డ్, దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్లైన్స్ అండ్ ఆల్. అండ్ దే కెన్ మీట్ సెలబ్రిటీస్ లైక్ స్పోర్ట్స్ స్టార్, ఫిల్మ్ స్టార్స్, లైక్ టీవీ యాంకర్స్ లైక్ యూ, హూమ్ నాట్, ఎవరినైనా సరే కలవచ్చు. సో దే హ్యావ్ ద రిచ్ ఎన్వైరన్మెంట్. సో ఎవరైతే ఈ గ్లామరస్ ఫీల్డ్ ఎన్నుకుంటారో అండ్ ఫ్యూచర్ కావాలనుకుంటారో, అండ్ లాట్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏవియేషన్ industry is doing wonderful, and we can say that we are doing wonderful in Visakhapatnam. ఎనీ జాబ్ అండి, ఇప్పుడు మీరు ఏవియేషన్ ఆఫర్ చేస్తున్నారు, హోటల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నారు, ఎందులో అయినా సరే ప్లేస్మెంట్స్ అనేవి ఆ ఇన్స్టిట్యూట్స్కి చాలా ప్రెస్టీజియస్ అది. సో మీ రిషాలీలో ఆ ప్లేస్మెంట్స్ గురించి ఎలా, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా, ఎలా ఉంది చెప్తారా? మనం కేవలం రిసాలి అనే కాదు కానీ మామూలుగా చెప్పినప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ప్లేస్మెంట్ చేయగలదు, ఎందుకంటే ఆవశ్యకత అంత ఎక్కువ ఉంది. ఈ రంగాలలో ఏమిటంటే ఎక్కడ చూసినా ఒక ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయాలంటే ఇంచుమించు 500 మంది సిబ్బంది ఉండాలి. ఒకసారి పేపర్లో నేను క్రితం సంవత్సరం చూసినట్టు పేపర్ కూడా స్టూడియోకి పట్టుకొని చూపించాను. నైపుణ్యత కలిగినటువంటి సిబ్బంది కొరత అని. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి విద్యాపరంగా మరి ధృవీకరణ అంటే సర్టిఫికేట్స్ అయితే ఉన్నా కానీ అక్కడ ఆ రంగాల్లో చదివేసినంత మాత్రాన్ని ఉద్యోగం చేయలేము. ఎందుకంటే అక్కడ చిరు దరాహసం అని, మృదువైనటువంటి మాట అని, ఎందుకంటే చక్కని సంబంధ బాంధవ్యాలు ఉండాలి. వచ్చేటువంటి ముఖ్యంగా హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగం ఇది. ఎవరు వచ్చినప్పుడు కూడా అద్భుతంగా మాట్లాడగలగాలి, వారిని చిరునవ్వుతో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాధలన్నీ మర్చిపోయేలా మాట్లాడగలగాలి, రంజింప చేయగలగాలి. సో దానికి ఏమిటంటే మరి అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నట్లయితే కనుక 90% అటెండెన్స్ ఉంటూ, నేను ఒకటే చెప్తాను, మా తరగతులు జాయిన్ అయినటువంటి వారికి అందరికి కూడా ఎవరిని వస్తే కనుక భర్తీ అవ్వడానికి మీరందరూ మొట్టమొదటి సెల్ ఫోన్ వదిలేస్తారా? మేము చాలా ఖచ్చితంగా కఠినంగా ఉంటాం, మీరు నిలబడగలరా మొట్టమొదటి, లేదంటే వెళ్ళిపోండి. ఇలాగే చెప్తాను ప్రత్యేకంగా, లేదా వెళ్ళిపోండి. ఎందుకంటే సెల్ ఫోన్ వదిలేసాయి ఒక 2-3 సంవత్సరాలు, తర్వాత నీ తాలూకా స్నేహాలన్నీ విడిచిపెట్టేసాయి, సినిమాలు విడిచిపెట్టేసాయి. ఈ 3-4 సంవత్సరాలు ఎంతవరకు చదివింది ఒక ఎత్తు అయితే, ఈ 3 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం కోర్సు ఏదైతే ఉందో అది నువ్వు చదివినట్లయితే, అద్భుతంగా మేము చెప్పినట్లు చేసినట్లయితే, నువ్వు తప్పకుండా ఈ 3 సంవత్సరాలు నువ్వు కష్టపడినట్లయితే రానున్న జీవితంలో భవిష్యత్తు అంతా అద్భుతంగా ఉంటుందని చెప్పి మేము ప్రత్యేకంగా చెప్తాం. సో ప్లేస్మెంట్స్ అనేటువంటి చాలా చిన్న పీస్ ఆఫ్ కేక్, ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ అన్ ఏబీసీ. ఇంకా ఐస్ క్రీమ్ తినటం అన్నా కాస్త ఏమైనా ఒకటి ఉద్యోగం చేయడం చాలా సులువు అనమాట, అంత సులువు. కాబట్టి వీడికి ప్రజ్ఞాపాఠవాలు చక్కని ఆ రంగానికి అవసరమైనటువంటి ఆ నిపుణత ఉండాలి, అది ముఖ్యం. సో తప్పకుండా మనం ఎక్కడైనా వాళ్ళ ప్లేస్ ఎక్కడేంటంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వీఆర్ ప్లానింగ్ అబ్రాడ్, ఈవెన్ దుబాయ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, వెర్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ జస్ట్ ప్లేస్ దెమ్ లైక్ దాట్. ఎస్. అండ్ స్టూడెంట్ ఒకసారి మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఏవియేషన్ ఎంచుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు వాళ్ళని టెస్ట్ చేస్తారా? నిజంగా ఈ స్టూడెంట్ తనకి ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ తను క్యాపబుల్లా కాదా అనేది మీరు టెస్ట్ చేస్తారా? ఏ స్టూడెంట్ వచ్చినా కూడా వాళ్ళ ఇష్టాన్ని మీరు ఆసక్తిని గమనించి మీరు వాళ్ళని జాయిన్ చేసుకుంటారా? జనరల్గా మేడం ఏం చేస్తాను, స్టూడెంట్ రాగానే పేరెంట్స్ కూడా వస్తూ ఉంటారు, యంగ్స్టర్స్ కాబట్టి పేరెంట్స్తో కంపెనీ వస్తారు. వచ్చిన తర్వాత మేము మా అబ్బాయికి ఏ కోర్స్ బాగుంటుందని అడిగినప్పుడు నేను స్ట్రైట్గా సమాధానం చెప్తాను, మీ అబ్బాయికి ఏ కోర్స్ కావాలో ఫస్ట్ అడిగారా అని అడుగుతాను. సాధారణంగా సాటిస్ఫై దట్ చాలామంది పేరెంట్స్ లేదండి అని చెప్తారు, ముందు అడగండి అని చెప్పి నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను. అతనికి తెలుసా ఏవియేషన్ గురించి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ గురించి నీకు ఐడియా ఉందనగానే మోస్ట్లీ దే సే దట్ నో. ఎందుకంటే ఏ స్కూల్, ఏ కాలేజ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, అసలు ఏం జరుగుతుందో లైఫ్ అంటే చెప్పట్లేదు. సో 5 to 10 minutes నేను ఏంటంటే స్టూడెంట్తో మాట్లాడిన తర్వాత వెదర్ హీఈస్ ఏబుల్ టు కంప్లీట్ ద కోర్స్ అండ్ ఈస్ గోయింగ్ టు ఎక్సెల్ ఇన్ హిస్ కెరీర్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్ తీసుకున్నాం అనుకో, ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ అడ్మిషన్, తీసుకున్న తర్వాత వీడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి చెడగొడతాడు. He is going to influence others also, because he is not serious about this program. Commitment అనేది చాలా important. Commitment is very, very important. లేకపోతే is going to spoil the total environment of this class and all. So తీసుకునేటప్పుడే మనం ఏం చేస్తామంటే స్టూడెంట్తో మాట్లాడి, సో ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలా ఉన్నది, నువ్వు వర్క్ చేయగలవా లేదా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, నువ్వు వర్క్ చేయగలవా లేదా అన్నప్పుడు వాడు స్టూడెంట్ ఒక అవేర్నెస్ ఇచ్చిన తర్వాత హీ ఈస్ గోయింగ్ టు టేక్ హిస్ డెసిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద పేరెంట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సైకాలజీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాను, యాజ్ ఐ టోల్ యూ నో, ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాం. ఈస్ గోయింగ్ టు సూటబుల్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్ నాట్ అని ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చేసిన తర్వాత స్టూడెంట్తో మాట్లాడి, yes, your son is fit for this and you are fit for this. And language plays very important role. These are all, most of them in chala foreign countries వస్తూ ఉంటారు. The standards,
They need to have the standards. Sir is a teacher of English, I am also a teacher of English. We train them in communication skills, which is very, very important. మన మైండ్లో ఉన్న ఆలోచనల్ని సరైన రూపంలో కనుక పెట్టలేదు అనుకోండి వేస్ట్ అవుతుంది. అండ్ ఇన్ ఏవియేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ ఆఫర్ డిఫరెంట్ కోర్సెస్ లైక్ BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ అనేది. ఇది ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి +2 అయిన వాళ్ళకి ఇట్స్ వండర్ఫుల్ కోర్స్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. BBA ఇస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ లైక్ టెక్నికల్ ప్రోగ్రామ్. సో మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అండ్ వీ కెన్ మేనేజ్ దమ్. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ లైక్ ఇంజనీరింగ్ అనుకోండి చాలా కష్టపడాలి, లేదా మ్యాథమెటికల్ టేబుల్స్ అండ్ లాజికల్స్ అండ్ థింకింగ్. మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ పీపుల్ మేనేజ్మెంట్. సో BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఇస్ రియల్ ఎక్సెలింగ్ ఇన్. అండ్ MBA ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్లైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇది కాకుండా మేము టైం లేదు, మాకు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాళ్ళకి మాత్రం డిగ్రీ అయిన వాళ్ళకి ఏం చేస్తున్నారు, వి ఆఫర్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అండి. సో 1 year ప్రోగ్రామ్ వల్ల లైక్ డిప్లొమా ఇన్ ఎయిర్ హోస్టెస్ అండ్ క్యాబిన్ క్రూ ట్రైనింగ్ అని, డిప్లొమా ఇన్ ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని, డిప్లొమా ఇన్ గ్రౌండ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అని, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఆపరేషన్స్ అని, ఇలాగా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ రిలేటెడ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ వండర్ఫుల్ కోర్స్. అండ్ స్టూడెంట్స్ డిఫరెంట్ మాట్లాడే మేము అడ్మిషన్ తీసుకుంటాం, లేకపోతే ఇట్స్ ప్రాబ్లమ్ ఫర్ అస్. కెరీర్ ప్లస్ అండ్ వివేకానంద్ గారు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కావాలంటే రిషాలి ఏ విధంగా సహాయపడుతుంది స్టూడెంట్స్కి? Yes, thank you. That's a wonderful intellectual question over there. International placements అని మనం చెప్పగానే ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఏమిటారంటే ఈ కోర్సెస్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వీటిని చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా తెలుగు బాగా వస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ చిన్న ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు కూడా సరిగ్గా మాట్లాడినటువంటి దుస్థితి వచ్చింది. అంటే అందులో ద్విత్వాక్షరాలు ఉంటాయి, సంయుక్తాక్షరాలు ఉంటాయి, మహాప్రాణాక్షరాలు ఉంటాయి. ఎక్కడ ఏ విధంగా నొక్కి ఒక్కడి నుంచి నుడికారం ఎరిగి మాట్లాడాలో వీరు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాలి. తెలుగు భాష సరిగ్గా మాట్లాడినటువంటి వీరు మరి పరభాషలో పరాకాష్ఠ ఏ విధంగా చెందుతారో మాకైతే తెలియదు. కానీ రిసాలీకి వస్తే కనుక ఏ విధంగా మేము వాళ్ళను అద్భుతంగా మాట్లాడించగలమో చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఏమిటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దే హ్యావ్ టు స్పీక్ రైట్ ప్రొనౌన్సియేషన్. ఫర్గెట్ అబౌట్ యాక్సెంట్. యాక్సెంట్ అనేటువంటి నుడికారం పక్కన పెడితే కనుక ప్రతి పదానికి సరైనటువంటి సుస్పష్టమైనటువంటి ఉచ్చారణ ఒకటి ఉంటుంది. చక్కని మాట అంటే సమయానుకూలమైనటువంటి పదాన్ని వాడాలి. ఆ పదాన్ని మన నోటి నుంచి వెలువడినప్పుడు సరైనటువంటి ఉచ్చారణ ఉండాలి. ఈ ఉచ్చారణతో పాటు మోముపై చిరు దరహాసం నర్తిస్తూ ఉండాలి, ఈ చిరునవ్వు. ఇలాగ ఉన్నప్పుడు అద్భుతంగా. సో ఇవి ఏ విధంగా చేస్తామంటే మా దగ్గరకు వచ్చినప్పుడు, ఎందుకంటే పల్లెటూరు నుంచి వస్తుంటారు, ఎక్కడెక్కడో వస్తుంటారు, మరి వారు మేము ఏమిటి చేయగలము, ఇతర దేశాల్లో చేసి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆసక్తి అయితే ఉంటుంది, కానీ ఏమిటి చేయాలో వీళ్ళకి తెలియదు. మరి తెలుగులో ఏమిటంటే అకారం పెడితే ప్రశ్న వెళ్ళావా వచ్చావా అంటే ప్రశ్న అవుతుంది. మరి ఇది ఆ సమాధానం చెప్పాడు వెళ్ళాను వచ్చాను అంటే అది ఉకారం పలుకుతుంది సమాధానం. అలాగే దీన్ని తీసుకెళ్ళి గోయింగా అంటాడు, గోయింగా అంటే ప్రశ్న అవదు, ఆ గోయింగు అంటే ఆన్సర్ అవదు. ఇలాగే వీళ్ళని తీసుకెళ్ళి ఇతర విదేశాల్లో పెట్టి సార్ కమింగా అంటే వాడు వచ్చేటువంటి వాట్స్ ఇస్ కమింగా అంటాడు. ఆ కమింగా అంటే ఏమిటి అర్థం అవదు. కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో ఆంగ్ల భాషా ప్రజ్ఞా పాఠవాలు చాలా ముఖ్యం. కాబట్టి ప్రత్యేకంగా మేము తరగతులు బోధించకముందే ఒక నెల రోజుల నుంచి 30-40 రోజుల ముందే వీళ్ళని కూర్చోబెట్టి ఇంట్రడక్టరీ క్లాసెస్ అని మేము మొదలు పెడతాం. అందులో వారిని తీసుకొని చాలా దగ్గరగా తీసుకొని, ఎలాగైతే ఒక కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఏ విధంగా అయితే కాపు కాస్తుందో అదే విధంగా వారిని దగ్గరగా ప్రేమతో లాలనతో బుజ్జగింపుతో దగ్గరికి తీసుకొని వారికి భాషను ముందు తెలుగుతో మొదలుపెట్టి నాన్న తెలుగు కూడా చక్కగా మాట్లాడని చెప్తూ వాళ్ళని ఏ విధమైనటువంటి సందేహాలు వస్తే సందేహ నివృత్తి ఎలా చేసుకోవాలో చెప్తూ అక్కడి నుంచి ఆంగ్ల భాష సరైనటువంటి ఉచ్చారణ మేము చెప్తూ ఉంటాం. ఇది నిజంగా ఈ భాషలో అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అందుకే ఏదైనా ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ అంశాలు ఉన్నాయో లేదో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉపాధ్యాయునితో మాట్లాడి ఒక నిర్ణయం. ఎందుకంటే చాలా డబ్బులు కడుతున్నారు, ఊరికనే చెప్పట్లేదు, లక్షల కొద్దీ డబ్బులు కట్టిస్తున్నారు. కాబట్టి whenever we place any student abroad, it's very important one must have a perfect pronunciation along with accent, for which I specially take care as an academic director. నేను ఏమిటి చేస్తానంటే మా అధ్యాపకులందరికీ నేను ట్రైనర్స్ అని నేను క్లాసులు తరగతులు తీసుకొని వారిని సరిగ్గా చేసి, ఎందుకంటే ట్యాంకులో నీళ్లు బాగున్నాయి అనుకోండి, మంచినీళ్ళు పోస్తే ఏ కొళాయి విప్పినా బాగానే వస్తుంది. సో గురువుగారు మస్తిష్కంలో అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను అనుకోండి, విద్యార్థులందరూ అద్భుతంగా మాట్లాడతారు. కాబట్టి గురువులకు ముందు బోధించి అప్పుడు వాళ్ళు విడిచిపెడతారు. ఇలాగా మీ తెలుగు విన్నాక నేను ఇంకా చాలా తెలుగు నేర్చుకోవాలనిపిస్తుంది వివేకానంద్ గారు అండ్ శ్రీనివాస్ గారు. ఏవియేషన్ అంటే అదేదో పెద్ద బ్రహ్మ పదార్థంలో చూస్తూ ఉంటారు. ఏవియేషన్ అంటే ఫ్లైట్ అంటే ధైర్యం ఉండాలి మనం ఈ రంగంలోకి వెళ్ళాలంటే. బట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ స్టూడెంట్స్కి ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారు ఏవియేషన్ విషయంలో పర్టికులర్గా? జనరల్గా ఏవియేషన్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఆర్గనైజింగ్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ. ఇక్కడ మేము ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ లేవు కాబట్టి ఓన్లీ పైలట్స్, లైక్ ఫ్లైట్ తీసుకుంటే పైలట్స్ ఆర్ క్యాబిన్ క్రూ అంటాం. పైలట్స్ ఈస్ నాట్ ఎ పైలట్ కోర్స్ కాబట్టి. సో క్యాబిన్ క్రూ or air hostess or cabin crew or flight
ఇవన్నీ కూడా ఎయిర్ హోస్టెస్ అని గర్ల్స్ని అంటాం, క్యాబిన్ క్రూ అని బోత్ మేల్ అండ్ ఫీమేల్ అంటాం. సో ఈ కోర్సెస్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఉండాలి, అది +2 ఉండాలి, అంటే మినిమం హైట్, తర్వాత ఫెయిర్ కాంప్లెక్షన్ కానివ్వండి. అండ్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ, దీస్ ఆర్ ద బేసిక్ లాంగ్వేజ్ కనుక వాళ్ళకి ఉంటే మేము ట్రైన్ చేస్తాం. సో వీఆర్ గుడ్ ఎట్ ట్రైనింగ్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ. సో ఇట్లా ట్రైన్ చేస్తాం. దీని తర్వాత లైక్ మీరు ఎప్పుడైనా మనం చూసామంట ఫ్లైట్ ఎక్కినప్పుడు, ఫ్లైట్ దిగ్గానే ఆర్ ఫ్లైట్ ఎక్కినప్పుడు గ్రౌండ్ ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ మీరు చూసా ఉంటారు, మన సిగ్నలింగ్ చేయటం కానీ, తర్వాత బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కానీ, కస్టమర్ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే అదొక డిపార్ట్మెంట్ అది. దట్స్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్. సో ప్రతి డిపార్ట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. yes, of course, is one of the management కాదు, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అంటే. దీని తర్వాత కస్టమర్ హ్యాండ్లింగ్ ఏం కావాలి, లేకపోతే బ్యాగేజ్ మిస్ అయ్యారు, లేకపోతే ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఒకటి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వీ ట్రైన్ దెమ్ ఆల్ ఎక్సెప్ట్ పైలట్ కోర్స్ తప్పించి రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా మేము నేర్పిస్తాం. దిస్ బికాస్ ద కోర్స్ హెస్ గాట్ దట్ స్ట్రెంత్, ఆ సిలబస్లో స్ట్రెంత్ ఉంది. సో బీబీ ఏవియేషన్ మేనేజ్మెంట్ తీసుకున్నా, లేకపోతే వాట్ వి కాల్ ఏవియేషన్ ఆర్ టూరిజం హాస్పిటాలిటీ ఆర్ ఎయిర్ హోస్టెస్ ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఆ రంగాల్లో కూడా వాళ్ళకి మినిమం నాలెడ్జ్ వచ్చేటట్టు మేము చేస్తాం. సో దే విల్ బి ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ దేర్ ఫీల్డ్స్. ఓకే, అంటే ఈ కోర్స్ చేస్తున్న వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డెఫినెట్ గా ఏదో ఒక ఎయిర్లైన్స్ తో మీకు టైఅప్ ఉండాలి తప్పకుండా. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ దేర్ చాలా షార్టేజ్ ఉందని చెప్పొచ్చు. ఓకే, చూస్తామంటే చాలా షార్టేజ్ ఉంది. నౌ 2 companies are ready and we are going to conduct placements like placement drive conduct చేస్తున్నాం వెరీ సోన్, మంత్ ఆఫ్ ఏప్రిల్ ఎండింగ్లో చేస్తున్నాం అన్నమాట. సో ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఏ రంగాల్లో ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకట్లేదు, స్కిల్ లేబర్ దొరకట్లేదు అనమాట. సో ఆ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకాడమిక్స్ అనుకోండి, తీసుకుంటే బుక్స్ చదువుతాం, బుక్స్లో మార్క్స్ వస్తాయి, మార్క్స్ పాస్ అయిపోతాం. వేరే స్కిల్స్ ఎగ్జిబిట్ చేయవలసి వచ్చినప్పుడు కానీ, ఆ నాలెడ్జ్ డొమైన్ నాలెడ్జ్ ఎగ్జిబిట్ చేయవలసి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. దిస్ ఆర్ ఆల్ అబౌట్ ఒక ఫోబియా ఉంటుంది, బికాస్ లాంగ్వేజ్ అనేది ఆంగ్లోఫోబియా అంటాం. ఈ ఆంగ్లోఫోబియా వల్ల చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ ఇంగ్లీష్ మాట్లాడలేరు. So that's what we studied through Telugu medium. Mr. Vivekanand and I studied through Telugu medium up to intermediate work. And what we call Paldola Puchpariga. So ఎవరైనా సరే లాంగ్వేజ్ మాట్లాడాలంటే యూ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ ఇట్. యూ షుడ్ సెట్ ఎ గోల్. నాకు లాంగ్వేజ్ కావాలనుకున్నప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా. సో జాబ్స్ కోసం కానీ దానికోసం కానీ ఏం లేదు. అండ్ వీ ట్రైన్ దెమ్ ఆల్ ద ఇండస్ట్రీ, ఆల్ ద ఆస్పెక్ట్స్, ఆల్ ద డిపార్ట్మెంట్ మేము ట్రైన్ చేస్తాం. అండ్ వివేకానంద్ గారు, ఏవియేషన్ ఇండస్ట్రీలో గర్ల్స్కి బాయ్స్కి ఆపర్చునిటీస్ సేమ్గా ఉంటాయా? ఎస్పెషల్లీ గర్ల్స్ విషయానికి వస్తే ఈ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అందరికీ తెలిసినటువంటి అవగతమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా బాయ్స్ కంటే గర్ల్స్కే ఎక్కువ ఉంటాయని ఆపర్చునిటీస్. ఎందుకంటే మరి అక్కడ అవకాశం. రెండోది ఆడపిల్లలు పంపడానికి ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు సెక్యూరిటీ అనేటువంటి దాన్ని అభద్రతా భావం వాళ్ళు ఎక్కువ ఇదవుతుంటారు కాబట్టి అది. కానీ ఇందులో మాత్రం ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే హోటల్ ఇండస్ట్రీలో కానీ అద్భుతమైనటువంటి 5-star హోటల్స్లో ఉంటారు కాబట్టి హై సెక్యూరిటీ, ఓ డబుల్ చెక్, ఈవెన్ మినిస్ట్రేచర్ కూడా 2-3 సార్లు వాళ్ళని తనిఖీ చేస్తే కానీ పంపినటువంటి ఏరియాస్ కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు ముఖ్యంగా ఆడపిల్లలకే ఉన్నాయి. కాబట్టి వారికి వీరికని భేదం ఏమీ లేదు, కానీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా ఉన్నాయి ఇందులో అని చెప్పొచ్చు. ఎస్. అండ్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్ కానివ్వండి, 10th కానివ్వండి. ఇప్పుడిప్పుడే పిల్లలు ఏం చదవాలా, ఇప్పుడు ప్రోగ్రామ్ చూసిన తర్వాత మేబీ కొంతమందికి ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. అలాంటి పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? సో సజెషన్ అంటే ఫస్ట్ చెప్పినట్టుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదని తెలియాలి. సో తెలియాలంటే టీవీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి విశాఖపట్నం తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఈ కోర్స్ గురించి ఒక 10 to 15 minutes మా దగ్గర ఏంటంటే ఒక స్లైడ్స్ అవి ఉన్నాయి, తర్వాత వండర్ఫుల్ కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన స్టిల్ ఇఫ్ దే హ్యావ్ గాట్ సమ్ డౌట్స్, సో దే కెన్ మీట్ అస్ ఇన్ పర్సన్. కలిసిన తర్వాత మేము ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే స్టూడెంట్ కనుక మెంటల్గా రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోవడానికి మేము సిద్ధపడతాం. వీఆర్ రెడీ ఇఫ్ ఇస్ నాట్ దట్ స్టూడెంట్. ఎందుకంటే ఇట్స్ క్వాలిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ లేకుండా ఈ రంగాల్లో ఇట్స్ వెరీ ప్రెషస్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియాస్ కాబట్టి ఈవెన్ 5 stars కానీ అవర్ ఏవియేషన్ కానీ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద స్టూడెంట్స్ దిస్ థింగ్ గ్రోత్. వాడు సీరియస్గా ఉన్నాడా లేదని మేము చూస్తూ ఉంటాం. అదే కాకుండా మేము హోటల్ మేనేజ్మెంట్లో బీఎస్సీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ చేస్తాం. ఇట్స్ డిగ్రీ కోర్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. అండ్ ఇండియాలో 2 years చదువుతాడు, 1 year ఏంటంటే మలేషియాలో చదువుతూ ఉంటాడు. గాట్ టైఅప్ అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో షఫీల్డ్ కాలేజ్ అని ఉంది, గాట్ ద టైఅప్ అయ్యమాట లైక్ ఫినింగ్ ప్రోగ్రామ్ అంటాం. సో దట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రిసాలి బీఎస్సీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. అండ్ వివేకానంద్ గారు, అండ్ ఫైనలీ బ్రీఫ్గా చెప్పాలి, మీరు మాకు టైం అయిపోతుంది. సో సక్సెస్ అంటే దానికి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ విషయంలో? రైట్, ముఖ్యంగా దీన్ని చెప్పాల్సి మా కాలేజ్ నేమ్ కూడా, పేరు కూడా, నామధేయం కూడా రిసాలి. రిసాలి అంటే ఇటాలియన్ వర్డ్ రైజ్ అప్ అగైన్. అంటే నీవు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడి నుంచి నువ్వు ముందు బయటికి లేవు, ఒక
దృఢమైనటువంటి స్థిరమైనటువంటి నిశ్చయంతో నువ్వు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే దీనికి అసలు మేనేజ్మెంట్ అంటేనే నిర్వహణ, వాడిని నిర్వహించుకోవడం రావాలి, ముందు తను మేనేజ్ చేసుకోవడం రావాలి, అప్పుడు ముందు తను గెలవాలి, ఇంట గెలవాలి, అప్పుడు బయటికి గెలవాలి. కనుక ఈ మేనేజ్మెంట్ అనేటువంటి సరైనటువంటి రీతిలో మీకు జరగాలి, తప్పకుండా ఉద్యోగం రావాలంటే మీరు మొట్టమొదటి లేచి దృఢ సంకల్పంతో మీ తల్లిదండ్రులతో కలిసి వచ్చినట్లయితే మేము చెప్పినటువంటి అంశాలు ఏమిటేమిటి చూడాలో ఒక కళాశాలలో జాయిన్ అవ్వడానికి అవన్నీ కనుక మా దగ్గర ఉన్నాయంటే ఫ్యాకల్టీ కానీ, అంబియన్స్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బిహేవియరల్ లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ కానీ, లేకపోతే బ్యూటిఫుల్ కంప్యూటర్స్ కానీ, లేకపోతే ఐపీ కెమెరాస్, ప్రపంచంలో ఎక్కడ కూర్చున్న క్లాసులో ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి ఉన్నాయి. కనుక మీరు గనక ముందు ఉన్నటువంటి స్థానంలో లేచి నిశ్చయంతో కనుక వచ్చినట్లయితే మేము ఒక సరైనటువంటి ప్రణాళికతో, అద్భుతమైనటువంటి భాషా ప్రజ్ఞాలతో ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని చేర్చగలని. సో ప్లీజ్ రైజ్ అప్ అండ్ కమ్ టు us. That's all. And you will be successful. శ్రీనివాస్ గారు అండ్ వివేకానంద్ గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేబీ చాలా మంది స్టూడెంట్స్ కి అవేర్నెస్ వచ్చి ఉంటుంది ఏవియేషన్ అంటే ఏంటి, ఎలా దీంట్లో ఈ ఇండస్ట్రీలో స్థిరపడాలని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you. Thank you very much. ఇది వాటి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.